మన ఎలక్షన్లు అవుతున్నాయి. ఈ ఎలక్షన్‌లో జగన్ గారు వస్తే బాగుంటుందా? చంద్రబాబు వస్తే బాగుంటుందా? జగనే అన్న. ఎందుకని? నేను అనుకోవటం అండి. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇదివరకు చేసినవి అంటే నాకు తెలిసి నాకైతే వచ్చింది ఓటు ఫస్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. ఫస్ట్ నేను ఓటు వేయడం జగన్కే చూసాను. అంతకుముందు అంటే చంద్రబాబు ఉన్నారు. అంతకుముందు ఉన్నప్పుడు ఏ ఒక్క పథకం కూడా నాకు గుర్తులేదు చేసినట్టు. ఎవరిని అడిగినా సరే, ఇప్పుడు నేననే కాదు, నేను అసలు తెలుసుకోవడానికి ఏ పథకాలు పెట్టారో అని చెప్పేసి అడగడానికి 2-3 కూడా కనుక్కున్నాను. అడిగినా సరే ఇంతకుముందు పథకాలు ఏదైనా 1-2 చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఏది చెప్పట్లేదు. ఇప్పుడు అందరూ జగన్ అంటున్నారు, కానీ జగన్ మా మేనిఫెస్టో అనేది ముందే గెలవక ముందే పెట్టాడు. నేను చేస్తా అని చెప్పేసి గెలిచిన తర్వాత అయ్యే చేశాడు. అవి చేసిన దాకుండా ఇది ఈ పథకం మంచిది కాదు, ఈ పథకం మంచిది కాదు అంటున్నారు. ఆల్రెడీ గెలవక ముందే చెప్పాడు కదా నేను ఈ పథకం చేస్తాను అని చెప్పేసి, అదే చేశాడు. ఇప్పుడు మంచోడు కాదు అంటున్నారు. ఆల్రెడీ ముందే చెప్పాడు కదా ఇప్పుడు నేను పలానా పథకాలు పెడుతున్నా అని చెప్పేసి అయ్యే చేశాడు. చంద్రబాబు పెట్టినవి అంటే మొత్తం ఆల్రెడీ వేరే స్టేట్లో ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది అటు తెలంగాణలోనే అటు పెట్టేశారు. ఇంకా గ్యాస్ సిలిండర్లు అనేది మధ్యప్రదేశ్లోనూ ఇటు సైడ్ అది పెట్టింది. అది అక్కడెక్కడ ఉన్నాయి తప్ప సొంతది అనేది ఏదీ లేదు. పొత్తులు కొట్టడం లేదన్న. టీడీపీ జనసేన బీజేపీ కలిసి రావడం వల్ల జగన్ గారు గెలుస్తారంటారు, ఓడిపోతారంటారు? 3 అంటే అటు ఇటు కూడా ఉండొచ్చు అన్న. చెప్పండి, 3 కదా వచ్చేది. ఆల్మోస్ట్ ఈసారి ఎలక్షన్స్ కష్టంగానే ఉంటాయి. అటు ఇటు చెప్పలేము ఏది వచ్చింది అనేది, కరెక్ట్గా తిన్నంగా అనేది ఏది చెప్పలేము. ఏంటంటే వాళ్ళు పొత్తులు కొడుతున్నారు. సింగిల్గా పోటీ చేసే అంత సత్తా లేక భయంతో పొత్తులు కూడా వస్తున్నారు. మరి వైసీపీ గద్దె దించి మా జెండా వేస్తాం చంద్రబాబు అన్నారు, దాన్ని మీరేమంటారు? ట్రై చేయండి, గెలవాలి కదా. ఏదో మాట అన్నంత సరిపోదు కదా. వాళ్ళు పొత్తులతో వచ్చేవాళ్ళు భయపడకుండా వచ్చి పొత్తులు కలిసి వస్తున్నారు. సరే, గెలిచినప్పుడు సంగతి అది. మరి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ ఇచ్చారు, దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ వస్తుంది? లేదన్న, ఇప్పుడు అసలు కాంగ్రెస్ వల్ల దానివల్ల అటు టీడీపీకి ఇటు వైసీపీకి ఏమీ లాసే ఉండదు ఆ పార్టీ వల్ల. కాంగ్రెస్ వల్ల ఏంటంటే కాంగ్రెస్ అనేది మన మన ఆంధ్రాలోనే ఉంది. టీడీపీ వైసీపీ ఈ 2 పార్టీలని నెట్టి ఇంకో పార్టీ మూడోది వచ్చేంత లేదు అంత. ఈ 2 గట్టి పార్టీలు, వీటిని నెట్టేసి మూడో పార్టీ అంటే అసలు రాదు. దానివల్ల ఏంటన్నా ఎమ్మెల్యే ఎవరు? మాకు రక్షణ ఇదన్న, తిరుగురు నియోజకవర్గం మాకు ఇక్కడ కాదు రక్షణ. ఆయన ఎలా చేశాడు, అభివృద్ధి ఎలా ఉంది, పరిపాలన ఎలా చేశాడు? నేను ఓటు వేసింది అయితే జగన్ కన్నా, కానీ కరెక్ట్గా ఫ్యాక్ట్ చెప్పాలంటే మాకెళ్ళి రక్షణ నిధి నిలబడటం అనేది ఏం చేయలేదన్న. ఏం లేదు అసలు. మాకెళ్ళి ఉన్న ఎమ్మెల్యే సరిపోలేదు. నించున్న క్యాండిడేట్ని బట్టి, ఇప్పుడు నించున్న క్యాండిడేట్ అయితే నమ్మి ఓట్లేసాం, ఏం చేయలేదు. ఇప్పుడు టీడీపీ వైసీపీ 2 చూస్తాం. ఈ 2 చూసి ఏ క్యాండిడేట్ మంచి వాళ్ళే చూసి, ఇంతకుముందు ఏమన్నా వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఉంటాయి కదా, వాటిని బట్టి చూసేస్తాం. ఇప్పుడు పలానా పార్టీ అని కాదు ఖచ్చితంగా. నేను పోయినసారి వేసింది అయితే వైసీపీ, ఈసారి అంటే మాకు నిలబడే వాళ్ళని బట్టి చూసేస్తాం. కానీ రక్షణ అయితే ఖచ్చితంగా ఏమీ చేయలేదు.